హలో గైస్, అందరికీ నమస్తే. సో మ్యాటర్ ఏంటి అంటే, ఇలాంటి రిచ్ హౌస్లో షూటింగ్స్ ఏ విధంగా చేస్తారనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అండ్ చూశారు కదా, ఈ ఇల్లు అయితే చాలా పెద్దదనమాట. ఇలాంటి ఇంట్లో షూటింగ్ చేయాలంటే సీరియల్స్కి ఒక విధంగా పేమెంట్ ఉంటుంది, అండ్ మూవీస్కి అయితే ఒక విధంగా పేమెంట్ ఉంటుంది, అండ్ స్కెడ్యూల్ ప్రకారం అయితే ఇంకోలా ఉంటుంది పేమెంట్. లోపలికి వెళ్ళి అయితే ఒకసారి చూద్దాం ఏ విధంగా ఉందనేది. అండ్ చూడండి, బయట అంతా లైట్ సెటప్ చేశారు అంతా. ఇది పెద్ద హౌస్ అనమాట, చాలా పెద్ద హౌస్. చూడండి, ఇంటీరియర్ మొత్తం చాలా అద్భుతంగా ఉంది. అండ్ చూడండి, ఇక్కడ డైనింగ్ టేబుల్ ఉంది. అండ్ అలాగే కొంచెం ముందుకెళ్తే ఇక్కడ చూడండి, ప్లేట్స్, కప్స్, గ్లాసెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. చూడండి, ఇవన్నీ కూడా ప్రాపర్టీస్ అనమాట. అండ్ ఇంకా లోపలికి వెళ్ళి అయితే చూద్దాం అనమాట. ఇక్కడ చూడండి, ఫేస్ వాష్ చేసుకోవచ్చు, ట్యాప్ ఉంది ఇక్కడ. అండ్ కాస్ట్యూమర్ అన్న చూడండి, ఫోన్ యూస్ చేసుకుంటున్నాడు. అండ్ ఇదంతా చూడండి, సోఫాస్. అలానే ఇక్కడ చూడండి, ఇదంతా కెమెరా ఎక్విప్మెంట్ అనమాట. అండ్ ఇది కిచెన్ సెటప్. చూడండి కిచెన్లో ఎలా ఉందనేది. అండ్ ఇక్కడ చూడండి, డైనింగ్ టేబుల్ మీద వాటర్, అండ్ ఇక్కడ లైటింగ్స్. ఇక్కడైతే పూజ సెటప్ అనమాట. చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో. నిజంగా ఏ సినిమాకైనా సీరియల్స్కైనా ఆర్ట్ డిపార్ట్మెంట్ లేకపోతే చాలా కష్టం అనమాట. ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు బ్యాక్గ్రౌండ్లో ఏ ప్రాపర్టీ కావాలన్నా అలా సెట్ చేస్తారనమాట. సో చూడండి, ఇది చాలా అద్భుతంగా ఉంది. ఈ హౌస్లో అయితే ప్రాపర్టీస్ అన్నీ కూడా చూడండి, సోఫాస్, లైటింగ్స్, చైర్స్. సో ఇదైతే ఏదైనా డ్రింకింగ్ షార్ట్స్ ఉంటాయి కదా, సో తాగేటప్పుడు ఏదైనా షార్ట్స్కి, ఏదైనా సీన్స్కి అయితే ఇక్కడ యూజ్ అవుతుందన్నమాట. ఆర్టిస్టులు ఇలాంటి రూమ్లో అయితే ఉంటారు. అండ్ వాళ్ళకు షార్ట్ లేనప్పుడు ఇలాంటి రూమ్లో రిలాక్స్ అవుతారు. అండ్ వాళ్ళకి షార్ట్ రెడీ అయినప్పుడు కెమెరా ముందుకు వెళ్తారు. అంతవరకు ఇక్కడే ఉంటారు రూమ్లో. చూడండి, సో ఇక్కడ మిర్రర్స్, వాష్రూమ్స్ అన్నీ ఉంటాయి రూమ్లో. అండ్ ఫైనల్గా అయితే బయట అయితే ఈ విధంగా అయితే షూట్ చేస్తారు. ఇక్కడ హీరో గారు చూడండి, మేకప్ వేసుకుంటున్నారు. అండ్ చాలా అద్భుతంగా ఉంది ఈ లొకేషన్ అయితే. చూడండి, బయట గార్డెన్లో కూడా ఈ విధంగా అయితే షూట్ చేస్తారు. అండ్ మనకు ఫైనల్గా అయితే ప్రొడక్షన్ అనమాట. ఈ ప్రొడక్షన్ వ్యాను, ప్రొడక్షన్ అంతా సామాన్లు, మనకు ఫుడ్ ఇక్కడే ప్రిపేర్ చేస్తారనమాట అందరికీ. చూడండి.